చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నెల తిరక్కముందే నమ్మించి గొంతు కోసే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం మాకు తెలిసొచ్చింది అని చెప్పి అంటున్నారు ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగులు. అండ్ అంతేకాదు, రోడ్లెక్కి దిష్టిబొమ్మల దహనాలు చేస్తున్నారు, కొన్ని ప్రతులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఎక్కడికెక్కడ ఆల్రెడీ రోడ్లు ఎక్కుతున్నారు. ఇంత నమ్మక ద్రోహం చేస్తారా, నమ్మించి గొంతుకు వస్తారా అని చెప్పి. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు జీపీఎస్ తీసుకొని వస్తే గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ అని దాన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అయితే వ్యతిరేకించాయి. జగన్ గారిని వీళ్ళు తీవ్రంగా ద్వేషించారు, వ్యతిరేకించారు. సరే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు సిపిఎస్కి సంబంధించి రద్దు చేసి ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం అయితే చూపుతాము అని చెప్పి వాళ్ళు పదే పదే చెబితే మేము నమ్మి వాళ్ళను ఓట్లేసి అధికారంలోకి తెచ్చుకున్నాం. కానీ నెల తిరగకుండానే మమ్మల్ని నమ్మించి గొంతు కోశారు చంద్రబాబు నాయుడు గారు అని ఎక్కడికెక్కడ రోడ్లు ఎక్కేశారు. దీన్ని కనుక జీపీఎస్ని వెనక్కి తీసుకొని ఆమోదయోగ్యమైన పరిష్కారం అని చెప్పి మా అందరి అంగీకారంతో కనుక మరో స్కీమ్, మరో మోడల్ తీసుకురాకపోతే మాత్రం డెఫినెట్లీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము అని చెప్పి ఆల్రెడీ ఆ సంఘాలు ప్రకటన చేస్తున్నాయి. ఆడికి ఇక్కడ రోడ్లు బ్రహ్మాండంగా ఎక్కేశారు. ఆమోదయోగ్యమైన పరిష్కారం అన్నారు కదా, మమ్మల్ని పరిగణలోకి తీసుకొని అసలు కనీసం మాతో ఒక మాట కూడా ఏం మాట్లాడలేదే. జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అయినా పలు దఫాలుగా విడతలుగా మాట్లాడారు. లాస్ట్కి ఏదో ఒకటి తీసుకొచ్చారు, మాకు సంతోషం లేదు. మీరు మళ్ళీ దాన్ని పరిష్కరిస్తామని మళ్ళీ అదే తీసుకొని వచ్చారని. జగన్మోహన్ రెడ్డి గారు ఏ జీపీఎస్ని అయితే తీసుకొచ్చారో చంద్రబాబు సర్కార్ దాన్ని యథావిధిగా అమల్లోకి వస్తుందని చెప్పి ప్రకటించారు. యథావిధిగా అమల్లోకి వస్తుంది అని. మరి ఇదేంటిది, నమ్మించి మోసం చేస్తారా, నమ్మించి గొంతుకు వస్తారా అని చెప్పి, నమ్మించి మోసం చేస్తారా, నమ్మించి గొంతుకు వస్తారా అని చెప్పి అంటూ ఉన్నారు. సరే, ఇప్పుడు మరి ఈ విషయం మీద ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఏం నిర్ణయం తీసుకుంటాయో, ఉద్యమం తీవ్రతరం అంటూ ఉన్నారు. మరేమో చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లు వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉద్యమాలు చేసినా, రోడ్లు ఎక్కినా, మిలియన్ మార్చ్ లాంటివని చెప్పి అక్కడ తెప్పించుకుని విజయవాడలో ఎక్కువ మంది ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేసిన ఎక్కడే కూడా ఎవరి మీద వీళ్ళ మీద కేసులు అయితే నమోదు అవ్వలేదు. ఎక్కడ గుర్రాల అవసరం రాలేదు, బుల్లెట్ల అవసరం రాలేదు, రబ్బర్ లాఠీల అవసరం కూడా రాలేదు. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారి సర్కార్. వీళ్ళన్నీ కనుక అటువంటి యాక్టివిటీస్ కనుక మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి చేస్తే అంత సవ్యంగా పరిణామాలు అయితే ఉండవని మనకంటే వాళ్ళకు కూడా తెలుసు. అంత చూస్తూ ఉండే పరిస్థితి ఉండదు అని చెప్పి. మరి చూడాలి ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటో.